సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ డీజీపీ హైదరాబాద్ సిపికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆసుపత్రిలో ఆమె కుమారుడు శ్రీతేజ్ కోలుకుంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ వివరణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీ హైదరాబాద్ సిపికి నోటీసులు ఇచ్చింది. సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ డీజీపీ హైదరాబాద్ సిపికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆసుపత్రిలో ఆమె కుమారుడు శ్రీతేజ్ కోలుకుంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ వివరణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీ హైదరాబాద్ సిపికి నోటీసులు ఇచ్చింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్ కుమార్, ఇంకా నోటీసులో ఏం పేర్కొంది ఎన్హెచ్ఆర్సీ? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంలోని ఏదైతే ఒక తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోవడం, అలాగే మరొక బాలుడికి తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం హాస్పిటల్లో కూడా చికిత్స అయితే పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా ఇటు సంధ్యా థియేటర్ పై, అలాగే సంధ్యా థియేటర్ కి సినిమా చూడడానికి వచ్చిన అల్లు అర్జున్ పై కూడా కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఆ కేసులు విచారణ దశలో అవుతుంది. ఈ నేపథ్యంలోనే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే ఎన్హెచ్ఆర్సీ ఏదైతే నోటీసులు జారీ చేసిందో, ముఖ్యంగా తెలంగాణ డీజీపీ జితేందర్ తో పాటు హైదరాబాద్ కమిషనర్ సిబి ఆనంద్ వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు అయితే జారీ చేసింది. ఏదైతే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఒక కామన్ గా చూసుకున్నట్టయితే ఆ థియేటర్ సమీపంలోని ఎప్పుడు కూడా ఒక సెలబ్రిటీ వస్తే ఖచ్చితంగా అక్కడ ముఖ్యంగా ఏదైతే బందోబస్తు ఉంటుంది, అలాగే పోలీసులు కూడా ఏదైతే ఆ బందోబస్తును కూడా కంట్రోల్ చేసే పనులు అయితే ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇటు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, అలాగే ఒక మహిళ చనిపోవడం, మరొక బాలుడు తీవ్ర గాయాలు అవడం, వీటన్ని దృష్టిలో తీసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఈరోజు నోటీసులు అయితే జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎక్కడ లోపం ఉన్నదని కూడా ప్రస్తుతం వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో డీజీపీ తెలంగాణ డీజీపీ జితేందర్ తో పాటు ఇటు హైదరాబాద్ కమిషనర్ సిబి ఆనంద్ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి వివరణ కూడా వీళ్ళు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నట్లయితే తెలుస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.